హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే మటన్ కీమా బాల్స్ చేశాను. ఇది ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? అసలు చూడండి ఎంత బాగున్నాయో దగ్గర నుంచి. ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర ప్లస్ గసగసాలు, చెక్క, లవంగ, యాలకులు. లవంగాలు 2, 3, చెక్క, దాల్చిన చెక్క ఏమో 1 ఇంచ్ హాఫ్కి కట్ చేసుకున్నాను. 3 లవంగాలు, ఇంకా సాజీరా కూడా వేసుకున్నాను. వేసుకొని చక్కగా పౌడర్లా చేసేసుకొని మసాలా పౌడరు, ఇంకా దానిలో 1 ఇంచ్ అల్లము, హాఫ్ గర్భం అంతా వెల్లుల్లి వేసుకొని ఈ మటన్ని వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా. చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆ పీసెస్ని కూడా వేసేసుకొని చక్కగా మన కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కీమాలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకండి. ఇంకా తినేటప్పుడు బాగుండడం కోసం ఇలా కచ్చా పచ్చగా పట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇది మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా బౌల్లో వేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కానీ ఇంకా వేరే కారం కానీ ఏం వేయలేదు కాబట్టి కారంకి సంబంధించి ఇప్పుడు వేసుకుందాము. పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను చిన్న స్పూన్తోనే. ఉప్పు కూడా తగినంత ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను. కారం కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఎక్కువగా వేసుకున్నామంటే మనకి అది మనం మిక్సీలో పెట్టాం కాబట్టి ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది కారం అనేది. అందుకని కొద్దిగా వేసుకొని ట్రై చేయండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీంట్లో పిండి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా బాల్స్లో చేసుకొని వేసేసుకోవడమే. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఇదిగోండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసేసుకొని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చుకొని నేను ఫస్ట్ వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఫ్రై అవ్వడం కోసము మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మన కీమా బౌల్స్ అయితే రెడీ అయిపోయినట్టే. సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎప్పుడు ఒకేలాంటి రెసిపీస్ కాకుండా కొత్త కొత్తగా కొద్దిగా మార్చి చేసుకోండి. పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినగలుగుతారు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను దీనిలోనే పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు ఈ 3 పచ్చిమిర్చి ఘాటు పెట్టుకోండి, లేకపోతే మన మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇవి కూడా ఫ్రై చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. నేనైతే చేసుకున్నాను, తిన్నాను, బాగున్నాయి కాబట్టి మీకు వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. దగ్గర నుంచి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.